ప్రైజ్ లార్డ్. ప్రభువైన యేసు నామములో అందరికి వందనములు. దేవుని వాక్యంలో నుంచి యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పకూడదు. దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడునట్లు దివారాత్రము దాన్ని ధ్యానించినడలా నీ మార్గమును వరదిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తించదవు. ప్రియమైన వారులారా, నాడు యేసు ప్రభు మన కొరకు కల్వరి శిలువలో ప్రాణం పెట్టి విమోచింపబడిన మనము ఆయన మాటలు వినే విషయంలో, ఆయన మాటలు ధ్యానించే విషయంలో మనం ఎంతవరకు జాగ్రత్తగా ఉన్నాం మనం చూసుకున్నాం. ఇక్కడ చూస్తే యెహోషువకు దేవుడు ఆజ్ఞాపించిన విషయం ఏంటంటే, ఈ ధర్మశాస్త్ర గ్రంథముని బోధింపక తప్పిపోకూడదు అని అన్నాడు. ఈనాడు వాక్యం చెప్పేటోళ్ళు ఎంతమంది ఉన్నారు, ఎంతమందిని తయారు చేస్తున్నాం. ఇది చాలా ప్రాముఖ్యమైన సంఘంలో వాక్యం చెప్పేటోళ్ళను అణచివేయద్దు. వాక్యం చెప్పేటట్టు అవకాశం ఇవ్వాలి. బైబిల్ చెప్తుంది అది. నీవు ప్రతి ఒక్కరు కూడా ఏమంటే ఈ వాక్యమును చెప్పేటట్టు ఉండాలి. ప్రతి స్థలంలో ఈ వాక్యం ఏం చేస్తుంది అంటే, వినుట వలన విశ్వాసం కలుగును. ఆ వాక్యం మనం ఇతరులకు చెప్తే విన్న వాళ్ళకి విశ్వాసం వస్తుంది. విశ్వాసులుగా చేయడానికే మనం ఉన్నాం. యేసు ప్రభు శిష్యులను పంపి మీరు సర్వలోకంలోకి వెళ్ళి సర్వశిష్యులకు సువార్త ప్రకటించి వారిని శిష్యులుగా చేయుడి అని చెప్పినాడు. అంటే నువ్వు చెప్పేటోడు లేకపోతే, ఆయన పంపినాడు మనకు, కానీ చెప్పేటోడు లేకపోతే ఎట్లా? చెప్పే స్థాయి మనము అవకాశం ఇవ్వాలి, నేర్పాలి. నువ్వు చెప్పే స్థితిలోనే ఉండాలి అని బైబిల్ చెప్తుంది. ఇంకా రెండో విషయం ఏంటంటే, ఈ వాక్యములు చెప్పడం మాత్రం కాదు, కానీ దాని ప్రకారం అనుసరించి నడిచే వారమై ఉండాలి. ఈనాడు ఇంకా విచారకరమైన విషయం ఏంటంటే, చెప్పేది ఒకటి చేసేది ఒకటి. చాలామంది సేవకులు అట్టినవారు, వాక్య పరిచర్య చేసేవాళ్ళు అట్టినవారు. వారు చెప్పే బోధలు బాగానే ఉన్నాయి, కానీ చాలాసార్లు చూస్తే వారి జీవితంలో ఆ బోధకు, వారు బోధించిన బోధకు, వారి యొక్క ప్రవర్తనకు పోలిక కరెక్ట్ లేదు. జ్ఞాపకం చేసుకుందాం మన జీవితాల్లో. మీరందరూ కూడా ఈ విషయంలో ఎట్లుండాలంటే, మనమంతా ఎట్లుండాలంటే, వాక్యం ఏం చెప్తుంది దాని ప్రకారం జీవించడానికి, వాక్యము ఎట్లుంది దాని ప్రకారం బోధించడానికే మనం ఉన్నామా? ఉదయకాల సమయంలో మన జీవితాలు పరిశీలన చేసుకుంటే, ఆయన వాక్యము బోధించే వారికి అవకాశం ఇవ్వాలి. మొట్టమొదటి సంగతి బోధించేటోళ్ళని చెప్పమనాలి, ఇంకా చెప్పేటోళ్ళని తయారు చేయాలి కొత్తలను. ఈనాడు చాలా సంఘాల్లో ఏముందంటే, ఎవరైతే వాక్యం బాగా చెప్తారో అలాంటి స్టేజ్ ఎక్కకుండా చూస్తారు. బాగా జాగ్రత్త పడి ఎవరైనా వాక్యం చెప్తారంటే వచ్చినా రాకున్నా గంటలుగా మనం అదే సంఘంలో ఉన్న విశ్వాసులకు ఇబ్బందికరంగా బోధించేటోళ్ళు చాలామంది ఉన్నారు. అది అర్థమైనా కాకుండా నా సమయం కాబట్టి నేను ఏమైనా బోధిస్తాను అనుకునేటోళ్ళు చాలామంది ఉన్నారు. అట్లా చేస్తే ఒకనాడు దేవుని చెంత మనం అవమానం పరచబడతాం, కానీ మేలేం పొందలేం. మనకు దేవుని వాక్యం బోధించేటట్టు ప్రిపరేషన్ కావాలా, సిద్ధపడాలి. దేవుని వాక్యం ఉన్నట్టుగా బోధించాలా. రెండవ సంగతి ఏంటంటే, వాక్యం చదివి ధ్యానించి మన జీవితము వాక్య ప్రకారమే, మన కుటుంబము వాక్య ప్రకారమే, మన యొక్క వైఖరి వాక్య ప్రకారమే ఉండేటట్టు మనం చూసుకున్నప్పుడు వర్ధిల్లుతాం. అదే మాట రాసిన ఏమనంటే, నీ మార్గమును వర్ధిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తించదు. మనం వర్ధిల్ల చేసుకోవాలంటే మన మార్గం మన చేత కాదు. అది దేవుని వాక్యం విని దాన్ని చెప్పేటోళ్ళు ఉన్నట్టు మనం చెప్పేటోళ్ళది వినాలి, మనం చెప్పేటట్టుగానే కావాలా. మనం వాక్యం చదివి మన మార్గములను వరదల చేసుకుంటే మనం ఆశీర్వదింపబడిన గుంపులోనికి దేవుని వల్ల చక్కగా వరదలుతామంటుంటారు. ఇప్పుడు దీవెనలు మన జీవితంలో చూడగలుగుతాం. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనకు సెలవిచ్చే మాటను మనం చాలా జాగ్రత్తగా పట్టుకుందాం. వాక్యము చెప్తలేమంటే మనకేదో తేడా ఉంది. వాక్యము ప్రకారం ప్రవర్తిస్తలేమంటే ఇంకా మనం మారుమనసులో లేము. ఆయన సిలువ యొక్క రక్తం కిందకి మనం రానట్టే లెక్క. జాగ్రత్త పడి వాక్యం చెప్పేటట్టు అయిదాం. రెండోది, వాక్యము చదివి దాని ప్రకారము మన కుటుంబము, మన వ్యక్తిగత జీవితం, మందిరానికి వచ్చేటప్పుడే కానీ, సేవకులు చూసినప్పుడే కానీ, ఇతరులు విశ్వాసాలు చూసినప్పుడు కాదు మన బ్రతుకు. ప్రతి నిత్యము వాక్యానుసారంగా జీవిద్దాం. దేవుని వలన దీవెనలు పొందాం. దేవుడి మాట దీవించిన యొక్క చిన్న ప్రార్థన. పరలోకపు తండ్రి, యేసు ప్రభు నామములో వందనాలు. నాడు యెహోషువకు బోధించిన రీతిగా ఉదయకాలం మాకు కూడా బోధిస్తున్నారు. నీ మాటల ప్రకారం బోధించి మేము అనుసరించి నడవగలిగే కృపని మన యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం. ఆమేన్. మీరందరూ ఈ పరిచర్య గురించి భారంగా ప్రార్థన చేయండి. ప్రైజ్ ద లార్డ్.